పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్. మనం ఈరోజు కిచిడి తయారు చేసేద్దాం. దీనికోసం ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి. 1/4 గ్లాస్ పావు గ్లాసు పెసరపప్పు తీసుకొని నీళ్ళు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీటిని వంపేయాలి. ఫ్రెష్ వాటర్ వేసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. 4-5 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ బీన్స్ని ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. 1/4 కప్ క్యాబేజ్ తరుగుని కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. 3 మీడియం సైజ్ టమాటాలను సన్న తరుగుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక మీడియం సైజ్ చిన్న కప్పుతో ఫ్రోజన్ బఠానీని తీసుకొని పక్కన ఉంచుకోవాలి. 1/4 కప్ లేదా ఒక చిన్న కప్పుతో పాలకూరకుని తీసుకొని పక్కన ఉంచుకోవాలి. హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. 2 ఇంచుల దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 2-3 యాలకులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 బిర్యానీ ఆకు, 1 అనాస పువ్వు తీసుకొని పక్కన ఉంచుకోవాలి. వీటిని కుక్కర్ పెట్టి కుక్కర్ హై ఫ్లేమ్లో పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హోల్ గరం మసాలా వేసి 2 రెబ్బల కరివేపాకు వేసి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని క్యారెట్ తరుగు, బీన్స్ తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూతను రిమూవ్ చేసి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. 1/3 కప్ ఉల్లగడ్డ ముక్కలను వేసుకోవాలి. పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రోజన్ బఠానీ, క్యాబేజ్ తరుగు, టమాటా తరుగు, పాలకూరకు కొత్తిమీర తరుగును వేసుకోవాలి. పాలకూరకు 1/3 కప్ వేసుకోవాలి. పాలకూరకు ప్లేస్లో మెంతి కూరకు, దంటు కూరకు, తోటకూరకు ఏదైనా వేసుకోవచ్చు, మీ ఆప్షనల్. మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టి మూతతో క్లోజ్ చేసి వెజిటబుల్స్లోంచి వాటర్ బయట వచ్చేంత వరకు సిమ్లో ఉడికించుకోవాలి. 70 to 80% ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మనం నానబెట్టుకున్న రైస్లోంచి వాటర్ తీసేసి రైస్, పెసరపప్పు వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 గ్లాస్ రైస్, పావు గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 2.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూతతో క్లోజ్ చేసి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి ఈ విధంగా వచ్చింది. చాలా బాగా వచ్చింది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది కిచిడి. అంతే అండి, మన సూపర్ టేస్టీ కిచిడి రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ లంచ్ బాక్స్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.